యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మన ఛానల్ మీద దాడులైతే జరుగుతా ఉన్నాయి. చాలా విపరీతమైన దాడులంటే ఛానల్ ఉండకుండా చేయాలి. వీడు హిందుత్వాన్ని అంటే అందరు హిందువులందరినీ ఏకం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా మట్టుకు దాడులైతే చాలా దాడులు జరిగినాయి. సో, మరి ఈ దాడులన్నిటిని నేను ఎదుర్కొంటా. పెద్ద పని కాదు నాకు. మీరు ఎంత ఛానల్ నడవకుండా చేయాలనుకున్నా, ఎందుకంటే నేను చూసిన ఈరోజు అంటే నిన్న మాకు సంబంధించిన మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పిన. వాళ్ళు ఛానల్ మొత్తం చెక్ చేసిండ్రు. ఆ ఛానల్‌లో ముఖ్యంగా నా మీద దాడి చేసే వాళ్ళు సంఖ్య హైదరాబాద్ నుంచెల్లి ఎక్కువున్నది. అక్రమ్ రాకట ఎవడో, షమీమ్ అట హైదరాబాద్, మీర్జా, సయ్యద్ అహ్మదుల్లా అట, ఖాద్రి అట, మోసిన్ అట, మోహిన్ అట, జబ్బార్ బాయ్ అట, రాక్ జబ్బార్ అట, ఇంకెవరు రిజ్వాన్ అట, రాక్ రిజ్వాన్, అలీ, ఇవన్నీ ఎవరు మరి? సో, అలాగే ఇవే కాక కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, మరి వాళ్ళు కూడా అంటే రేవంత్ రెడ్డి బొమ్మ, రాహుల్ గాంధీ బొమ్మలు పెట్టుకున్న ఉన్నోళ్ళు కొంతమంది, రమేష్, సీను, వాసుదేవ్, ఇవన్నీ కూడా పేర్లు చాలా పేర్లు వచ్చినాయి. సో, ముఖ్యంగా మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోయింది. ఏందంటే మన పైన మన ఛానల్ నడపకుండా రిపోర్ట్‌లు కొట్టారు. అంటే ఒక వీడియో రిలీజ్ కాగానే దీనికి ఒక టీమ్‌ని పెట్టిర్రు కంప్లీట్. ఒక 100, 200 మంది టీమ్ అయినరు ఇది. సో, రెగ్యులర్‌గా ఈ 100, 200 మంది ప్రతి వీడియో అలర్ట్ కాగానే, నోటిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు రిపోర్ట్లు కొట్టడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి కారణం వాళ్ళు కాదు, అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన వాళ్ళు ఏం చేస్తాము, మనం ఈ రిపోర్టర్లకు ఈ రిపోర్ట్ కొడితే దానికి విరుగుడు ఏంటంటే మిట్లారా, మనం లైక్ చేయాలి. అంటే హిందువులు లైక్ చేసేటోళ్ళు, చూసేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, లైక్ చేసేటోళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అంటే ఇష్టంగా వీడియోని చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మన వీడియోలు చాలా ఇష్టంగా చూసేటోళ్ళు ఉన్నారు. నిన్నటి రోజున యాదగిరిగుట్ట పోతే కూడా చాలామంది కనబడ్డారు మన ఫాలోవర్స్. సో, ఎక్కడికి పోయినా చాలామంది ఉన్నారు. మన ఛానల్ను ఇష్టంగా చూసేటోళ్ళు, అంటే నేను అక్కడ క్లియర్ కనబడతా ఉన్నది, చూస్తాను. బట్ ఒక లైక్, ఒక కామెంట్ చేయడం మర్చిపోతా ఉన్నారు. ముఖ్యంగా లైక్, కామెంట్ చేయడం మర్చిపోతే ఇటువంటి వాళ్ళు రిపోర్ట్ కొడితే మన ఛానల్ ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. మన ఛానల్ నడవదు. మన ఛానల్కు బ్రేకులు వేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల వెనుక మరి ఎవరున్నారు ఏందనేది కూడా మనం చూడొచ్చు. అలాగే కొంతమంది ఒక్కరు ఇద్దరు, నేను వాళ్ళని కూడా కనిపెట్టిన మన ఛానల్ నడవద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్ మీద, అంటే మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది రిపోర్ట్ కొడతాను. మీరు ఎన్ని చేసినా కూడా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా, హైదరాబాద్లోని చెప్తా ఉన్నా, వరంగల్లోని చెప్తాను, ఎక్కడ ఎవడున్నా కూడా వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా. నేను నా రక్తం బయటికి వచ్చినా ఈ ఛానల్ నడుపుతా. 100 మంది చూసినా నడుపుతా, ఒక్కరు చూసినా నడుపుతా. నేను ఒక్కరితోనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి 1000 మందిని తీసుకొచ్చినోని, 1000 మందిని జమ చేసినోని. నేను ఐక్యత కోసం ఎంత దూరమైనా పోతా. హిందువుల ఐకమత్యమే నా కంటెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, నా రక్తం బయటికి వచ్చినా నేను హిందువుల ఐకమత్యం కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా. ఎవడు ఆపుతారో చూస్తా. మీరు యొక్క సోషల్ మీడియాలో నా మీద చేసే ఈ దాడులు కావచ్చు, ఈ సైబర్ దాడులు, వీటిని సైబర్ దాడులనే అంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నా అకౌంట్ను, ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ కూడా క్లియర్ కనబడ్డాయి. సో, హ్యాక్ చేసిన నా దగ్గర ఉండే టెక్నికల్ సపోర్ట్, నాకున్న టెక్నికల్ సపోర్ట్ ఉన్నది. నేను కూడా టెక్నికల్లీ పర్ఫెక్ట్గానే ఉన్నాను. నేను చదువుకున్నాను రా నాయన. నేను మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్, ఒక హార్డ్వేర్ ఇంజనీర్ను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసి వచ్చినోని, నేను చదువుకున్నోని, నేను క్లియర్గా చేసిన. నాది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, ఎంటెక్ డిస్కంటిన్యూ చేసిన నేను. ఇది కూడా చెప్తున్నా మీకు. కాబట్టి క్లియర్గా చెప్తున్నా మిత్రులారా, నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, నేను టెక్నికల్గా ఫుల్ పర్ఫెక్ట్ ఉన్నా. ఖచ్చితంగా ఈ ఛానల్ నడుపుతా. ఇక పోతే కొంతమంది ఈ ఛానల్కు నేను అడ్వర్టైజ్మెంట్స్ కోసం అని మా వాళ్ళని పంపించిన. అడ్వర్టైజ్మెంట్స్ కోసం మా వాళ్ళని పంపిస్తే దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వం, మీకు ఏదైనా ఉంటే పైసలు ఇస్తాం, కానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, మీ పైసలు వద్దు, ఏమద్దు, నాకు ₹1 వద్దు. ఇస్తే దమ్ము ధైర్యం ఉంటే హిందూ అని అనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు. అది కూడా అడ్వర్టైజ్మెంట్ లక్షలు వద్దు, 1000 వద్దు. మా వాళ్ళు చిన్న మెంబర్షిప్ కోసం, నీ ఐకమత్యం పెంచడం కోసం చేసిన పని. నీకు దమ్ము ధైర్యం ఉంటే అట్లీ, నాకు సాటుకి ఇచ్చే పైసలు ₹1 నాకు వద్దు. ఎవ్వడు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. నీవు హిందువునని చెప్పుకునేందుకే ధైర్యం లేదు నీకు అంటే నీ అడ్వర్టైజ్మెంట్ పైసలు బొందల పెట్టుకోవాలన్నా? అవసరమా? నేను ఇంకోటి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోనికి ఫేవర్ చేస్తా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనోనికి ఫేవర్ చేస్తా అనేది కూడా లేదు. నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కూడా నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దు. అది కూడా చెప్తున్నా. నేనుగానే ఉంటా, అవినీతి అక్రమాల మీద యుద్ధం చేస్తా, హిందువుల ఐకమత్యం కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తా. కాబట్టి ఇటువంటి తాటాకి జప్పుట్లకు భయపడా మీరు దాడి చేస్తా ఉంటారు. నా ఛానల్ నెల 15 రోజుల కాంచెల్లి దాడులు జరుగుతాయి. అసలు ఎందుకు ఇట్లా అవుతుందని డౌట్ వచ్చి నేను మెయింటెనెన్స్ వాళ్ళకి ఇస్తే, మెయింటెనెన్స్ వాళ్ళు నాకు ఇచ్చిన రిపోర్టు నేను మీకు చెప్తున్నా మిత్రులారా.
నా మీదనైతే మన ఛానల్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన మీద విషం చిమ్ముతా ఉన్నారు. దీనికి కారణం మనమే. ఎందుకంటే మనలో ఐకమత్యం లేదు. ఒక లైక్ చేయడానికి, ఒక కామెంట్ చేయడానికి, ఒక వార్త చూడడానికి, హిందువులు ఐకమత్యంగా ఉండడం కోసం ఒక వార్త చూడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఈరోజు చూసిన ఢిల్లీలో ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఒక వర్గం. మరి మనం ఎక్కడ పోయినాం? ఖచ్చితంగా రేపు పొద్దున మన దేశాన్ని కాపాడుకునేది మనమే. కంపల్సరీ నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరొక్కసారి కూడా 2 చేతుల దండం పెడతాను. నా ఒక్క ఛానలే కాదు, నా లాంటి వందల ఛానళ్లను హిందువుల ఐకమత్యం కోసం చేసే ప్రతి ఛానల్ను కూడా మీరు ఖచ్చితంగా ఆశీర్వదించాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, ప్రతిదీ కామెంట్ చేయాలి. సబ్స్క్రైబ్ అనగానే మిత్రులారా 1-2 సార్లు చేస్తూ ఉన్నారు, ఉన్న సబ్స్క్రైబర్స్ పీక్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ ప్రతి వీడియో లైక్ చేయాలి, ప్రతి వీడియోకు కామెంట్స్ చేయాలి. మీరు మంచిగా చేస్తారా, చెడ్డగా చేస్తారా, నెక్స్ట్ ఇంకో వీడియో చేయమని చెప్తారా, లేకపోతే ఈ వీడియోలు ఉన్న ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే అది కూడా పెట్టండి. నేను మంచి పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటా, పాజిటివ్గానే. కానీ ఈ దాడులను ఆపాలంటే మనలో ఐకమత్యం ఉన్నది, వాళ్ళలో ఐకమత్యం ఉన్నది. నా మీద దాడి చేస్తూ ఉన్నారు. చూడండి, మీరు మన ఛానల్ను బ్రేక్ చేయడం కోసం గత 45 డేస్ నుంచి కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పిన పేర్లు రెగ్యులర్గా వాళ్ళు రిపోర్ట్ కొడతారు. నేను అది నిన్న ఫైండ్ అవుట్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా మిత్రులారా, మరి మన ఛానల్ను కాపాడతారా, మన ఛానల్ను మూసేసేటట్టు చేస్తారా? మరి నేనైతే నా చివరి రక్త బొట్టు వరకు కూడా నేను పనిచేస్తా అని చెప్పిన. మరి మీరు చేయాల్సింది ఒకటే, రక్త బొట్లు అవసరం లేదు, ఒక్క లైక్, ఒక కామెంట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీరు 10 మందికి షేర్ చేస్తే మన ఛానల్ ఇది హిందువుల ఐకమత్యం కోసం. వీడు పుప్పాల రజనీకాంత్ అన్నోడు ఒక పిచ్చోడై ఒక ఛానల్ పెట్టుకున్నాడు హిందువులను ఐకమత్యం చేద్దామని. కాబట్టి దయచేసి మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఛానల్ బతకాలి, వీడు బతికితే దేశానికి ఎంతో కొంత ఉపయోగం అని చెప్పేసి దయచేసి షేర్ చేయండి మిత్రులారా. మీకు 2 చేతుల దండం పెట్టి మీకు పదాభివందనం చేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.